గుంటూరు మిర్చి యార్డు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. వ్యాపారులు కొనుగోళ్లు నిలిపేయడం వల్ల నిరసన చేపట్టారు. రాస్తారోకో చేశారు. కొంతకాలంగా అధిక దిగుబడుల వల్ల మిర్చి యార్డుకు భారీగా సరుకు వస్తోంది. కొనుగోళ్లు మాత్రం మందగించాయి. ధరలు పడిపోయాయి. క్వింటా బస్తా 6-7 రూపాయల లోపే పలుకుతుందని రైతులు అంటున్నారు. ఈ ధరతో కూలీ రేట్లు కూడా దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ దారుణమైపోయింది సార్. 12,000 ఉన్న మిరగాలు 7,000 తీసుకొచ్చారు సార్. 7,000 6,000 సార్. కొనేవాళ్ళు లేరు సార్. మొత్తం ఏడాడ స్టాపిక్ ఆగిపోయింది. ఏసీలు లేవు, స్టోరేజ్ పోవట్లేదు. 0 కొన్ని మొత్తం ఆగిపోయింది. రైతుకు మందుతో తప్పితే ఆత్మహత్య తప్పితే రెండో శరణం లేదు సార్. కూలీలు పోయేసరికి 250 రూపాయలు 300 పెట్టి కూలీలు కోపించుకొస్తే ఇవాళ రైతు గిట్టుబాటు ధర అనేది అసలు లేదు సార్. మరి దారుణం అయిపోయింది సార్. మాకు గిట్టుబాటు ధర కల్పించాలి. మాకు గిట్టుబాటు ధర పెంచే వరకు మేము ధరణ కొనసాగిస్తాము. మాకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాము. పోయిన శుక్రవారం మార్కెట్కి వచ్చాను సరికెత్తుకొని. పోయిన బీట్ చేశారు, 6,000 పోయింది. మళ్ళీ సండే సోమవారం చూసి 5,400 5,200 4,800 అంటున్నారు. దీని గురించి రైతు చాలా అవస్థ పడుతున్నాడు. ఈ ఆత్మహత్యలు కూడా చేసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది రైతుకి. ఇప్పుడు ఈ విధంగా అదే మార్కెట్ 2-3 లక్షల సరికి ఇప్పుడు 150 బస్తాలు తెచ్చే కనీసం అంటే ఇప్పుడు 1.5 లక్ష దిగుబడి లేదు. తిండికి లేదు ఇక్కడ మార్కెట్ కు. ఈ ప్రభుత్వం ఇది దాదాపు ఎన్నో లేదు. పోయిన సంవత్సరం చూస్తే 12-17 అన్నారు. ఇప్పుడు చూస్తే కనీసం 4,000 గిట్టుబాటు లేదు. ఆ కూలీలు 300 వచ్చి మార్కెట్ లారీ బాడీ కిరాయి అన్ని వచ్చి రైతు మీ లేదు రూపాయి మిగులుతుంది బస్తా మీద రైతుకు లేదు. నేను నిన్న వచ్చి 3 రోజులైంది యార్డుకి. మిరపకాయలు వేస్తే 60,000 అడిగారు. ఏంటన్నా రేట్ అంటే నీ మెతకలు ఉన్నాయి అది అని 2 రోజులు సెలవు ఉంది. ఆ సెలవు తర్వాత వాళ్ళు కొనట్లేదు. ఏం చేయాలంటే ఆరబెడదామంటే సూట్లేదు. మరి యార్డ్లో 3 లక్షల టిక్కీలు వచ్చినాయి. అవి కాకుండా మళ్ళీ ఈరోజు వచ్చినాయి. ఆ రోజు స్టాక్ పోలేదు. మళ్ళీ ఈరోజు కొత్తగా టిక్కీలు దిగినాయి. మళ్ళీ ఈరోజు ఇలా అయిపోవడం వల్ల మిరగాయలు మొత్తం ఆరబెట్టాలంటే కుదరట్లేదు. రేట్లు లేవు. అదేమన్నా అడుగుతుంటే మచ్చోళ్ళు వచ్చి తగ్గించి మీకు ఇంత ఇచ్చేసేయండి లేకపోతే లేదని అంటున్నారు. దీనివల్ల రైతుకి చాలా లాస్ వస్తుంది. ఇది మాత్రం వాస్తవం. రైతుకి గిట్టుబాటు ధర కావాలని మేము కోరుచున్నాము. మేము కనీసం 20 సంవత్సరాల నుంచి మిర్చి పంట వేస్తున్నాము, కానీ అంత లాసు ఎప్పుడు రాలేదు మాకు. ఇప్పుడు కోత కూలి అంటే 250 రూపాయలు ఒక మనిషికి. మరి మందులోళ్ళకి ఏమి ఇవ్వాలి? మరి కోత కూలికి అయిపోతున్నాయి డబ్బులు. ఇక్కడ చూస్తే రేట్ లేదు. పైగా ఇక్కడ వచ్చినాక ఏదేదో వంకెలు ఇది బాగలేదని చెప్పటము, వంకెలు పెట్టి మా కాడ నుంచి సరుకు తీసుకోవటము. మరి అలా ఏదో సెలవు అని మళ్ళీ ప్రకటించారు. మరి రైతు గిట్టుబాటు ధర లేకపోతే మేము ఎట్లా బతకాలి? ఏం తినాలి మేము?